jungle. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వచ్చేసి హోమ్ స్క్రీన్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి డాక్యుమెంట్ క్రియేషన్ అండ్ లేయర్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ టూల్స్ అండ్ ఆల్సో ఇక్కడ మెనూ బార్, ఆప్షనల్ బార్ అండ్ ఇక్కడ మన ఫ్లోటింగ్ విండోస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టుగా న్యూ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆల్సో ఇక్కడ లేయర్స్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ ఫైల్ న్యూ క్లిక్ చేస్తే షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ N, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ అంతకుముందే ఇచ్చిన ప్రీసెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఈ రీసెంట్గా యూజ్ చేసినవి ఇక్కడ తమ్నేల్ కూడా మనం రీసెంట్గా యూజ్ చేసాను నేను తమ్నేల్ క్రియేట్ చేయడానికి. అండ్ ఇక్కడ మనం ఏదన్నా సేవ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఏమన్నా ఇస్తాను, ఒక నిమిషం. చందు అని ఇచ్చాను. ఇక్కడ సేవ్ యాజ్ ప్రీసెట్ అని కొడితే ఇక్కడ మన ఆటోమేటిక్గా సేవ్డ్లో కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఫొటోస్ సంబంధించిన పోర్ట్రైట్ 4x6, 5x7 ఇలా ప్రీసెట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం అందరూ A4 వాడతారు. A4 సైజు, A6, A5 మ్యాక్సిమం అందరూ A4 యూజ్ చేస్తారు. అండ్ ఇది వేరే సాఫ్ట్వేర్కి సంబంధించింది, ఇల్లుస్ట్రేటర్కి సంబంధించిన సైజెస్. అండ్ ఇక్కడ మనకి మొబైల్కి సంబంధించిన ప్రీసెట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఫోన్, ఐప్యాడ్ అండ్ ఇక్కడ యాపిల్ వాచ్కి సంబంధించిన ప్రీసెట్స్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి అందరూ బేసిక్ యూట్యూబర్స్ అందరూ యూజ్ చేస్తారు. 1920x1080 ఇది థంబ్నెయిల్ సైజ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యూట్యూబ్ షార్ట్స్కి, యూట్యూబ్ వీడియోస్కి ప్రతి ఒక్కదానికి ఇదే ప్రీసెట్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇందాక చెప్పాను కదా, మనం ప్రీసెట్ ఏమైనా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకొని సేవ్ ప్రీసెట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విత్ అండ్ హైట్, ఇది మనం చేసే వర్క్ని బట్టి మనం విత్ అండ్ హైట్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పిక్సెల్స్ మ్యాక్సిమం ఫోటోషాప్ పిక్సెల్స్లోనే ఉంటుంది. మనకు కావాలంటే ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ రెజల్యూషన్ వచ్చేసి మ్యాక్సిమం 100 బిలోనే ఉండాలి. ఏమన్నా ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం మ్యాక్సిమం 300 అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంచెస్లోనే ఉంచేసేయండి. అండ్ ఇక్కడ కలర్స్ వచ్చేసి ఆర్జీబీ కలర్లో పెట్టుకోండి. CMYK అంటే అది మ్యాక్సిమం ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి ఎలా అంటే ఏదన్నా ఫ్లెక్సీ బ్యానర్ ఆ టైప్లో ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మన CMYKలో పెట్టుకోవచ్చు. గ్రాఫ్ కలర్స్ అనేది ఈ డిఫరెంట్గా ఉంటాయి, నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మ్యాక్సిమం RGB కలర్లోనే పెట్టుకోండి. ఇక్కడ 8 బిట్ వచ్చేసరికి సైజెస్ ఇక్కడ 8 బిట్లో 8, 16, 32 ఉన్నాయి కదా. 8 బిట్ పెట్టుకున్నా సరిపోద్ది, లేకపోతే 16 మీ దాన్ని బట్టి పెట్టుకోండి, 8 బిట్. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్, మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. వైట్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా PNGస్ కావాలంటే ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్క్వేర్ పిక్సెల్స్ ఉంది కదా, ఇది మ్యాక్సిమం స్క్వేర్ పిక్సెల్స్లోనే ఉంచేసేయండి. క్రియేట్ కొడితే క్రియేట్ అవుతుంది న్యూ డాక్యుమెంట్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ గ్రిడ్స్ వచ్చాయి కదా, ఈ గ్రిడ్స్ పోవాలంటే Ctrl+H కొడితే గ్రిడ్స్ అనేది పోతుంది. అదర్వైజ్ ఇక్కడ మనకి వ్యూలోకి వెళ్ళిన గైడ్స్, క్లియర్ గైడ్స్ అంటే ఇక్కడ ఉంటాయి, క్లియర్ కెన్వా గైడ్స్. ఇది మనం క్లిక్ చేసిన గైడ్స్ అనేది పోతాయి. ఓకే, ఇది వచ్చేసి న్యూ డాక్యుమెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇందాక నేమ్ ఇచ్చుకున్నాం కదా చందు అని. ఇక్కడ చందు అనే డాక్యుమెంట్తో సైజ్ వచ్చేసి RGB కలర్ అండ్ 8 బిట్. ఇక్కడ చూసుకున్నట్టయితే లేయర్స్లోని ఇక్కడ లేయర్స్ అని కనిపిస్తుంది కదా, లేయర్స్లోని మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ వచ్చేసి. దీనికి లాక్ అనేది ఉంటుంది, మనం ఫస్ట్ లాక్ తీసుకోవాలి. లాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ చెప్పుకున్నాం కదా లేయర్స్ గురించి. ఇక్కడ మనం మల్టిపుల్గా క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి చాలా లేయర్స్ అనేది అప్లై అవుతాయి. అండ్ అదర్వైజ్ ఇక్కడ మనం షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Shift+N. ఇక్కడ చూసుకున్నట్టయితే లేయర్కి నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు.
నేను ఎగ్జాంపుల్ గోపి అనిస్తున్నాను. ఓకే. చూసారు కదా! ఇక్కడ లేయర్‌కి నేమ్ అనేది అప్లై అయిపోయింది. అండ్ ఇలా మనం చాలా లేయర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అదర్‌వైజ్ లేయర్‌లోకెళ్ళినా న్యూ న్యూ అని ఉంటది. న్యూ లేయర్ షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ అయ్యాను. ఓకే క్లిక్ చేస్తే మనకు న్యూ లేయర్ అనేది అప్లై అవుతుంది. దీనికి వచ్చేసి నేను బీజీ అని పెడుతున్నా. బీజీఎం అని పెడుతున్నా. ఓకే క్లిక్ చేసుకోండి. చూసారు కదా! లేయర్స్ అనేది క్రియేట్ అయినాయి. ఇక్కడ మనకి ఐ సింబల్ కనిపిస్తుంది కదా! ఈ ఐ సింబల్ ఏంటంటే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు లేయర్‌ని. ఆన్ ఆఫ్. అండ్ ఆల్సో ఇదొచ్చేసి థంబ్‌నెయిల్. ఇమేజ్‌లో ఈ లేయర్‌లో ఏముందనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదొచ్చేసి నేమ్. లేయర్ నేమ్. మనం దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి లేయర్‌కున్న నేమ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. బీజీఎం ఉంది కదా! ఎంబీజీ అని పెడుతున్నా నేను సింపుల్‌గా. మనకి లేయర్స్ అనేది నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు మన లేయర్స్‌కి ప్రతి ఒక్క లేయర్స్‌కి. సో, ఇక్కడ మనకి రైట్ సైడ్ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి చాలా. ఇవి మనం నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం. అండ్ ఇక్కడ మనకి నేమ్ అయితే మార్చుకున్నాం కదా! ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే లేయర్ స్టైల్స్ అని వస్తాయి. ఇవి కూడా నెక్స్ట్ క్లాస్‌లో వన్ బై వన్ చెప్పుకుందాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఏదన్నా లేయర్‌కి ఏదన్నా నేమ్ ఇచ్చినప్పుడు మనం ఆ నేమ్ సెర్చ్ చేయాలంటే ఈజీగా సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ నేమ్ అని ఉంది కదా! మనం చాలా లేయర్స్ అనేవి తీసుకుందాం. అప్పుడు మీకు సింపుల్‌గా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా లేయర్స్ అనేవి ఉన్నాయి కదా! ఇక్కడ మనకి ఏదన్నా లేయర్ నేమ్ తెలియకపోతే సెర్చ్ చేయకపోతే సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులోకెళ్ళి నేమ్‌లోకెళ్ళి ఇక్కడ ఒక లేయర్‌కి అయితే నేమ్ ఇచ్చాం కదా! ఇంతకుముందు. ఆ లేయర్ నేమ్ సెర్చ్ చేస్తే లేయర్ నేమ్ వస్తుంది. చూసారు కదా! లేయర్ నేమ్. మనం ఏదన్నా లేయర్‌కి నేమ్ ఇచ్చుకుంటే ఇప్పుడు మనకి సింపుల్‌గా ఉంటుంది సెర్చ్ చేసుకోవటానికి ఇక్కడ. అండ్ నేమ్‌లో పెట్టి అండ్ నేమ్ అయిపోయేది కదా! 3 సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ 3 ఏంటంటే మనం ఇదేదన్నా లేయర్‌ని మనం ఆప్షన్స్‌లో పెట్టుకున్నప్పుడు ఆహ్, ఓవర్‌లే దేంట్లోన్నా పెట్టుకున్నప్పుడు ఓవర్‌లే పెట్టుకున్నప్పుడు మనకు కనిపిస్తుంది లేయర్ అనేది. ఇక్కడ మనం ఆన్ చేసుకుంటే అప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ 3లోకి యాట్రిబ్యూట్స్, కలర్స్ ఇప్పుడు మనం ఏదైనా లేయర్స్‌కి కలర్ ఇచ్చినప్పుడు మన కలర్ కూడా లేయర్స్‌కి కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్టయితే కలర్ అని ఉంటుంది కదా! కలర్ రెడ్ కలర్ పెట్టుకున్నాను. అండ్ సంథింగ్ డిఫరెంట్‌గా పెడదాం. అప్పుడు మనకు అర్థమవుతుంది. కలర్ రెడ్, ఆరెంజ్, గోపి అన్న దానికి గ్రీన్ అని ఇద్దాం. గ్రీన్. అండ్ ఇక్కడ కైండ్‌లోకెళ్ళి కలర్‌లోకెళ్ళి మనం కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. రెడ్ కలర్. రెడ్ సెలెక్ట్ చేసినప్పుడు రెడ్ లేయర్‌లో ఉన్న కలర్ అప్లై అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ రెడ్ కాకపోతే గ్రీన్ సెలెక్ట్ చేసుకుందాం. గ్రీన్. అండ్ ఇంకోటొచ్చి ఆరెంజ్ ఇచ్చాం కదా! ఆరెంజ్. ఇలా మనం ఈజీగా ఏదైనా ఫైండ్ ఔట్ చేయొచ్చు. కింద ఎఫెక్ట్స్, మాస్క్ అండ్ ఇక్కడ గ్రేడియంట్ టూల్స్, బ్రైట్‌నెస్ ఇయన్నీ ఉంటాయి. ఇవి వన్ బై వన్ చెప్పుకుందాం. ఇదొచ్చేసి గ్రూప్ చేయడానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా! న్యూ గ్రూప్ అని. అండ్ ఇదొచ్చేసి లేయర్ యాడ్ చేసుకోవడానికి. చెప్పాను మీకు అంతకుముందు క్లాస్‌లోనే. ఇదొచ్చేసి ఇక్కడ డిలీట్ చేయడానికి లేయర్. ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా! సపోజ్ ఇక్కడ డిలీట్ కొట్టినా డిలీట్ అయిపోతుంది. కీబోర్డ్‌లో మనం సింపుల్‌గా డిలీట్ చేసినా డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డిలీట్ లేయర్ అని వస్తుంది. ఇలా కూడా డిలీట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ లేయర్‌లో ఇక్కడ డిలీట్ అని కనిపిస్తుంది కదా! లేయర్ డిలీట్. హైడ్ ఆల్ లేయర్స్ అని ఉంటది. లేయర్ డిలీట్. ఇక్కడ కూడా మల్టిపుల్ వేస్‌లో మనం లేయర్స్ అనేవి డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లోకొచ్చేసి అక్కడ మూవ్ టూల్ అండ్ ఇక్కడ రెక్టాంగిల్ టూల్ ఇయి ఉన్నాయి కదా! ఇవి మనం నెక్స్ట్ క్లాస్‌లోనే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. డాక్యుమెంట్ క్రియేషన్ అండ్ లేయర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇంతే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.